ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అలానే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఓకేనా? నేను చెప్పే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ మెథడ్ అయితే మీరు కానీ నేర్చుకుంటే ఏ సైజు వారికైనా సరే మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని అయితే ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ క్లోజు, ఫ్రంట్ సైడ్ ఓపెన్ అయితే పెడుతున్నాను. అలానే ప్రిన్సెస్ కట్ అయితే కటింగ్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలంటే మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ యొక్క నడుం లూజ్ ఎంత ఉంది అనేది నేను వీడియోలో చూపించాను కదా. కాజీ పట్టేని విడిచిపెట్టేసి పూర్తిగా ఎంత ఉంది అనేది ఇలా నీట్గా పట్టుకొని అయితే కొలుచుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా ఎక్కడ కూడా చిన్నది కూడా లూజ్ అనేది ఉంచకుండా నీట్గా అయితే కొలుచుకోండి. అప్పుడే మనకి ఎగ్జాక్ట్ వేస్ట్ లూజ్ అయితే వస్తుంది. ఇలా మనం ఈ నడుం కొలత ఆధారంగానే బ్లౌజ్ మొత్తం కూడా మెజర్మెంట్స్ అనేవి పెట్టి కటింగ్ అనేది చేస్తాం. సో మనకి ఇక్కడ వచ్చేసి నడుం లూజు 29 ఇంచీలు అయితే వచ్చింది కదా. ఈ 29 ఇంచీలను 4 భాగాలుగా అయితే మనం చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ క్లోజ్ వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండేలా పెట్టుకొని కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఇక్కడ వచ్చేసి లైనింగ్ నేను 1.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. అంటే నాకు లైనింగ్ అలా ఉంది కాబట్టి నేను తీసేసుకున్నాను. మీరైతే మీటర్ లైనింగ్ తీసుకోండి, సరిపోతుంది. నాకు లైనింగ్ పీసు 1.5 మీటర్ వేరే దానికి కటింగ్ చేసింది సేమ్ కలర్ ఉంటే నేను యూజ్ చేశాను. అందుకని లైనింగ్ 1.5 మీటర్ అయితే ఉంది నేను కటింగ్ చేస్తుంది. మీరు మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఎల్బో హ్యాండ్స్ అయితే లేదు, హాఫ్ హ్యాండ్స్ అయితే 80 సెంటీమీటర్స్ అయినా కూడా సరిపోతుంది. ఇలా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దీనిపైన బ్లౌజ్కి ఖర్చు కోసం కింది వైపున మనం పట్టి అతుకుతాం కదా, బ్యాక్ పట్టి, దానికోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం విడిచిపెట్టేయండి. ఇలా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు బ్లౌజ్ని అయితే తీసుకొని ఇలా బ్లౌజ్ యొక్క పొడవు అలానే బ్లౌజ్ యొక్క నడుము పొడవు అనేది మనం తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు తీసుకోవడానికి భుజాన్ని సకానికి ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ సైడు చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ సైడు ఇలా డాట్ వస్తుంది కదా, ఇది ఇక్కడ భుజాన్ని సకానికి ఫోల్డ్ చేసి కింద డాట్ని కూడా ఇలా గట్టిగా పట్టుకోండి. ఇలా స్టిఫ్గా తీసుకొని ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అంటే కిందికి 1/2 ఇంచ్ ఖర్చు అనేది విడిచిపెట్టేసి అక్కడి నుంచి పైకి ఇలా బ్లౌజ్ని పెట్టుకోవాలి. ఇలా అయితే మనకి కరెక్ట్గా బ్లౌజ్ ఎంత లెంత్ ఉందో అంతే వస్తుంది కరెక్ట్గా. వేరే ఇంకే మెథడ్లో అయినా మీరు బ్లౌజ్ పొడవుని మెజర్ చేస్తారంటే అంత పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా కానీ అయితే మీకు ఎగ్జాక్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇక్కడ, ఇలా ఈ విధంగా. అలానే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ పెట్టుకోండి, అంటే షోల్డర్స్ జాయింట్ కోసం. ఇప్పుడు పై నుంచి కింద వరకు టోటల్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోండి. 15.5 ఇంచెస్ అయితే మనకి పూర్తి బ్లౌజ్ లెంత్ అయితే ఉంది, అంటే 15.5. సేమ్ ఈ 15.5 ఇంచులని అటువైపు కూడా పెట్టుకోండి. ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. కొంచెం బ్లర్ అయింది, నేను చూసుకోలేదు వీడియో, ఏం పర్లేదు, నేను చెప్తున్నాను కదా. సేమ్ అలానే మీరు కూడా లైన్స్ అనేవి డ్రా చేసేయండి. ఈ విధంగా ఇలా డ్రా చేశాక బ్యాక్ సైడ్ నడుం పొడవు ఎంత ఉందనేది ఇలా సకానికి ఫోల్డ్ చేసి ఇలా నడుం పొడవు కూడా మార్కింగ్ అనేది చేసేయండి. ఇలా కింద 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి పైకి పెట్టుకొని మార్కింగ్ అనేది చేయండి. ఇలా నీట్గా పైకి ఖర్చు కోసం కూడా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కదా, ఎందుకనంటే ఒక 1/4 ఇంచ్ ఇంకొంచెం ఎక్స్ట్రాగానే తీసుకున్నాను ఖర్చు కాకుండా. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ నడుం పొడవు కొంచెం తక్కువగా అనిపించింది. సో అందుకోసం ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మీకు అది ఎంత ఉంటే అంత పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 29 ఇంచీలు వచ్చింది కదా నడుం లూజు, దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా 29 దగ్గరికి టేప్ని సకానికి ఫోల్డ్ చేసి వచ్చిన దానికి మళ్ళీ సకానికి ఫోల్డ్ చేస్తే మనకి 4వ భాగం అనేది వచ్చేస్తుంది. ఇలా 7.5 అయితే నడుం లూజ్లో 4వ భాగం వచ్చింది కదా, ఈ 7.5 ఇక్కడ పెట్టుకొని
ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకోండి. అలానే ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేశాక పైన నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ 29 ఇంచీలు ఉంటే కనుక మీరు 5.25 అయితే నెక్ షోల్డర్ కోసం పెట్టుకోండి. కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ కాకుండా. 5.25 ఇంచీలు నెక్ షోల్డర్ కోసం తీసుకోండి. నెక్ ఏమో 2.25, షోల్డర్ ఏమో 3 ఇంచీలు అవుతుంది. పైన 2.25 తీసుకున్నాం కదా నెక్ కోసం, దానికి 1/2 ఇంచ్ ప్లస్ చేసి కింద నెక్ రౌండ్ కోసం తీసుకోండి. పైన నెక్ ఎంత అయితే మీకు వస్తుందో దానికి 1/2 ఇంచ్ ప్లస్ చేసి కింద అయితే మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ రౌండ్ స్కేల్ అయితే యూజ్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా, దీంతో రౌండ్ షేప్ అనేది ఇచ్చేయండి. ఇలా నీట్గా ఇలా ఇచ్చేసాక చంక డౌన్ కోసం ఈ సైజ్ బ్లౌజ్కి నడుము లూజ్ 29 ఇంచీల బ్లౌజ్కి 6 ఇంచులు తీసుకోండి. ఇలా అలానే 5.25 ఇంచులు వెడల్పు ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి. పైన వచ్చిన 5.25 కింద ఉందా లేదా వెడల్పు అనేది తీసుకోండి. నడుము లూజు 28 ఇంచీలు లోన్ ఉంటే 5 ఇంచులు తీసుకోండి నెక్ షోల్డర్. 28 నుంచి ఒక 34 వరకు కూడా 5.25 ఇంచులు, ఆ 32 వరకు కూడా 5.25 తీసుకోండి. 32 ఇంచులు నడుము లూజ్ దాటాక 5.5కి వెళ్ళండి నడుము లూజ్. అప్పుడు నెక్ షోల్డర్ కోసం 5.5 వరకు వెళ్ళండి. ఇక్కడైతే ఇలా ఒక బాక్స్ షేప్ డ్రా చేసేయండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల లోపు ఉంటే నడుము లూజ్లో 4వ భాగానికి 1 ఇంచ్ కలిపి చెస్ట్ సైజ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి 7.25 వచ్చింది కదా, 1 ఇంచ్ కలిపితే 8.25. చెస్ట్ సైజ్ కోసం 8.25 ఇంచుల దగ్గర ఈ లైన్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి. నడుము లూజ్ 30 ఇంచులు దాటింది అనుకోండి, ఇప్పుడు మనకి 29 వచ్చిందా, ఒకవేళ 31, 32 అలా వస్తే కనుక, అంటే 30 దాటింది అంటే కనుక 1.25 ప్లస్ చేయండి నడుము లూజ్లో 4వ భాగానికి. చెస్ట్ సైజ్ అయితే మనకి వచ్చేస్తుంది. ఇలా ఈ ఖర్చు కోసం తీసుకున్న 2 లైన్స్ని కూడా కలిపేయండి, మార్కింగ్స్ని లైన్స్ లాగా కలిపేయండి. ఇలా చూసారు కదా, ఇలా ఈ విధంగా కలిపేశాక నడుము లూజు 30 ఇంచుల లోపు ఉంటే ఇక్కడ కార్నర్ దగ్గర 1.25 తీసుకోండి. 30 ఇంచులు దాటి ఉంటే 1.5 తీసుకోండి. ఇప్పుడు ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టుకొని చంక రౌండ్ అనేది డ్రా చేసుకోండి. ఇలా ఆ డాట్ని ఇప్పుడు మనం ఏదైతే 1.25 పెట్టామో అది టచ్ అయ్యేలా పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది కలిపేయండి. ఇలా కలిపేసినాక చూడండి, ఇది అనేది చంక రౌండ్ అనేది టేప్తో ఇలా కొలిస్తే మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే ఉందో దానికి 1/2 ఇంచ్ కలిపితే ఎంత వస్తుందో అంత రావాలి. మనకి నడుము లూజులో 4వ భాగం 7.25 కదా, 1/2 ఇంచ్ కలిపితే 7.25. చూసారు కదా, 7.25 ఇంచులు కరెక్ట్గా అయితే మనకు వచ్చేసింది. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, ఇంకొంచెం కిందికి ఆ లైన్లు 6 తీసుకున్నాం కదా, 6.5కి అలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి, వచ్చేస్తుంది కరెక్ట్గా. ఇలా సకానికి ఖర్చు వరకు బ్లౌజ్ని ఫోల్డ్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ డాట్ ఎక్కడ అనేది మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఒక లైన్ ఫామ్ అవుతుంది కదా, అక్కడ ఇలా లైన్ డ్రా చేసుకొని టోటల్ బ్లౌజ్ లెంత్ అంటే ఖర్చులతో కలుపుకొని 15 ఇంచుల లోపు ఉంటే బ్యాక్ సైడ్ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోండి. అదే 15 ఇంచులు దాటితే 4.5 ఇంచులు అయితే తీసుకోండి. సో ఇక్కడ మనకి 15.5 వచ్చింది కాబట్టి నేను 4.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. కింద నుంచి తీసుకోవాలి, అంటే ఖర్చుతో కలుపుకొని 4.5 ఇంచులు పెట్టుకోవాలి. ఫస్ట్ లైన్ నుంచి కాదు, కింద నుంచి. ఇలా అటు ఇటు 1/2 ఇంచ్ ఉండేలా మార్కింగ్ కూడా పెట్టేసుకోండి. ఇలా అటు ఇటు కూడా ఈ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి నీట్గా. ఇలా పెట్టేసుకున్నాక బ్యాక్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది కదా. సో బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవడమే నీట్గా. మనం ఏదైతే మార్కింగ్స్ పెట్టామో ఆ మార్కింగ్స్ ప్రకారంగా నీట్గా అయితే బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసి తీసేయాలి. ఇక్కడ నెక్ దగ్గర స్టార్ట్ అయ్యి మనకి ఎంతవరకు అయితే మనం షోల్డర్ వరకు చివర 5.25 వరకు మార్క్ చేసుకున్నామో అక్కడ వరకే కటింగ్ చేసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ కూడా అలానే కటింగ్ అనేది చేసేయండి.
మీకు కనుక నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. వీడియో చూసాక లైక్ అయితే కన్ఫామ్గా చేయండి. అది కూడా నచ్చితేనే చేయండి, నచ్చకపోతే చేయకండి. ఓకేనా? ఒకవేళ మీకు నిజంగానే నా వీడియోస్ నచ్చితే కనుక ఏదైనా ఒక మీ ఒపీనియన్ అనేది ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నాకు. సో అప్పుడు నాకు నెక్స్ట్ వీడియోస్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి నచ్చిందంటే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చలేదంటే నచ్చలేదని కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా ఏమైనా మిస్టేక్స్ నా తరపున నేను చెప్పే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ టైం నేను వాటిని చేంజ్ చేసుకునేదే చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం తీసుకున్న ఈ ఎక్స్ట్రాది కూడా కటింగ్ చేసేయండి. బ్యాక్ సైడ్ డాట్ దగ్గర కూడా చిన్న కట్ అనేది ఇచ్చేసుకోండి. ఇలా కట్ ఇచ్చేసాక నెక్ కూడా ఇలా కటింగ్ అనేది చేసేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం పొడవు ఎక్కువగా ఉంది, అంటే కొంచెం కస్టమర్ వచ్చేసి కొంచెం బాడీ ఎక్కువ ఉంది. సో అందుకే బ్లౌజు లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. హ్యాండ్స్ కూడా లెంత్ బాగా ఎక్కువగా వచ్చాయి. ఎల్బో హ్యాండ్సే కానీ లెంత్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో మీకు మీ బ్లౌజ్ ఎంత మెజర్మెంట్స్ ఉంటే దాన్ని బట్టి నేను చెప్పిన మెజర్మెంట్స్ పెట్టుకొని ఫాలో అయ్యి కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా టేప్ని పెట్టుకొని టోటల్గా ఈ చంక రౌండ్ ఎంత ఉందనేది ఇలా టేప్ని పెట్టుకుంటూ కొలుచుకొని ఎంత ఉందనేది కొలుచుకోండి. ఇలా మనకి వచ్చేసి 10 ఇంచీలు ఉంది. ఇలా మీకు ఎంతైతే వస్తుందో మీరు కటింగ్ చేసిన బ్లౌజ్కి చంక రౌండ్ ఎంతైతే వస్తుందో దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేయండి. మనకి 10 ఇంచీలు వచ్చింది కదా, -1 ఇంచ్ చేస్తే 9 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఈ 9 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ ఉండేలా బ్లౌజ్ని అదే ఫోల్డింగ్ చేసుకోవాలి లైనింగ్ని. ఇప్పుడు మనకి 9 ఇంచెస్ వెడల్పు అనేది ఉండాలి మనం ఫోల్డింగ్ చేసుకున్నది. ఓకేనా? ఇప్పుడు ఎందుకు నేను అలా తీసుకోమనంటే మనకి కరెక్ట్గా ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా హ్యాండ్స్ రావాలంటే ఇలా -1 ఇంచ్ చేసుకుని ఎంతైతే వచ్చిందో అంత వెడల్పు ఉండేలా లైనింగ్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అంటే మనకు ఒకవైపు మాత్రమే జాయింట్స్ వస్తాయి. ఇలా అయితే కరెక్ట్గా ఎంత అవసరమో అంతే వస్తుంది క్లాత్ కూడా. ఇలా 4 ఫోల్డింగ్స్ ఉండేలా లైనింగ్ని మడత పెట్టుకొని కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేయండి. అలానే ఖర్చు కోసం 1/2 ఇంచ్కి ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ యొక్క పొడవు అలానే హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. ఇది కొలత బ్లౌజ్ కదా. ఈ కొలత బ్లౌజ్ని ఇలా తీసుకొని హ్యాండ్ యొక్క లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా పెట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోండి. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇలా పొడవు కూడా ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇవి కొంచెం హ్యాండ్స్ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ పెట్టారు ఈ బ్లౌజ్కి వీళ్ళు. సో అందుకే మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ లెంత్ అయితే కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది. సో నేను అందుకోసమని అది ఎంతవరకు వచ్చిందో అంతవరకే తీసుకున్నాను. మీరు హ్యాండ్ పొడవు ఎంత వస్తే అంత తీసుకుని పైకి ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. నేను మరీ లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోకుండా ఇప్పుడు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికే నేను హ్యాండ్ అనేది కటింగ్ చేస్తున్నాను. అంటే మరీ ఎక్కువ పొడవు అనిపించింది నాకు. సో అందుకే నేను ఆ ఎక్స్ట్రా మార్కింగ్ చేసిన 1/2 ఇంచ్ని కూడా హ్యాండ్ పొడవుగా తీసుకోకుండా కిందకు వచ్చిన మార్కింగ్ని నేను తీసుకుంటున్నాను. మీరు అలా ఎక్స్ట్రా మార్కింగ్ 1/2 ఇంచ్ పెట్టుకొని అక్కడి నుంచి అయితే హ్యాండ్ కటింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇటు ఎంతైతే టోటల్ వచ్చిందో అటు కూడా అంతే పెట్టుకొని ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. అంటే మీ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో అంత తీసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం లైన్ డ్రా చేయండి. నేను 1/2 ఇంచ్ మార్కింగ్ చేయకుండానే డ్రా చేశాను హ్యాండ్ పొడవు ఎక్కువగా ఉందని. చంక డింపు కోసం నడుము లూజ్ 28 ఇంచీల లోపల ఉంటే 3 తీసుకోండి. 28 ఇంచీల నుంచి ఒక 32 వరకు కూడా 3.5 తీసుకోండి. చంక దింపు కోసం 32 ఇంచీల నడుము లూజ్ దాటాకనే 3.5 తీసుకోండి. ఓకేనా? ఇలా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. 3.5 ఇంచీలు ఇప్పుడు మనం తీసుకున్నాం చంక దింపు. ఇప్పుడు టేప్ని
ఇక్కడ పైన ఉన్న లైన్ దగ్గర పెట్టుకొని 1.5 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ పెట్టుకోండి, 1.5 ఇంచ్ లోపలికి. అలానే కిందను కూడా 9 ఇంచులు మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, 9 ఇంచులు కరెక్ట్గా ఉంటుంది కదా, అక్కడ చివరిని ఒక మార్కింగ్ పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ ఖర్చు కోసం ఎంత తీసుకున్నామో లోపలికి అంత మార్కింగ్ చేసుకొని, నేను 2 ఇంచులు తీసుకున్నాను కాబట్టి లోపలికి 2 ఇంచులు మార్కింగ్ చేశాను. మీరు 2.5 తీసుకుంటే 2.5, 1.5 తీసుకుంటే 1.5, అంటే ఎంత ఖర్చు తీసుకుంటే అంత లోపలికి మార్కింగ్ చేయండి. ఇక్కడ ఎంత ఖర్చు తీసుకున్నాం అంత అవతలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసేయండి ఇలా సింపుల్గా. నేను వీడియోని అయితే అక్కడ కూడా ఎడిటింగ్ చేయలేదండి, అలా యాజ్ టీజ్గా నేను ఏదైతే కటింగ్ చేసినప్పుడు రికార్డ్ చేశానో అలానే పెట్టేశాను. ఎందుకంటే చెప్పాలంటే వీడియో చాలా లెంతీగానే ఉంది. దీన్ని అయితే సగం చేసినా కూడా అది కూడా ఎక్కువ లెంతే ఉంటుంది, కానీ ఫాస్ట్గా చెప్తే చాలామందికి అర్థం కావట్లేదు కదా, సో కష్టమైన పర్వాలేదని చెప్పి ఇంతసేపు అయినా కూడా దాన్ని ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇంత నేను పెట్టి చెప్పినందుకు మీ తరపున జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి, అది కూడా మీకు నచ్చితేనే కామెంట్ కూడా చేయండి, ఓకేనా. ఇలా టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకొని దాని మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి పైకి ఆ మార్కింగ్ దగ్గరికి లైన్ వచ్చేలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి. మిడిల్ మార్కింగ్ దగ్గరికి పైన ఉన్న మార్కింగ్ దగ్గర నుంచి పైకి వెళ్ళాలి లైన్ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి కిందకి వచ్చేలా ఇలా జస్ట్ సింపుల్గా ఆ లైన్ని టచ్ అయ్యేలా కొంచెం పైకి కొంచెం కిందికి వచ్చేలా మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. మరీ కిందికి మరీ పైకి ఏమో మార్కింగ్ చేయక్కర్లేదు. అలానే ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని ఇలా లోతు కూడా సింపుల్గా మార్కింగ్ అనేది చేసేయండి. ఇలా చూసారు కదా, మనం ఏదైతే లైన్ డ్రా చేసామో దానికంటే కూడా జస్ట్ కొంచెం పైకి అలానే కొంచెం కిందకి వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి, అంతే. సేమ్ లోతు కూడా అలానే. ఇప్పుడు కటింగ్ అనేది చేసేయండి. ఈ చివరి చిన్న కట్ అనేది ఇచ్చేయండి. కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం తీసుకున్న లైన్ కూడా కటింగ్ అనేది చేసేయండి, ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇది. అలానే ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా కటింగ్ చేసి తీసేయండి. ఇలా కటింగ్ అనేది చేసేయండి. ఇలా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయండి, లోతు కటింగ్ చేసుకుందాం. ఇలా ఓపెన్ చేశాక లోతు ఉంటుంది కదా, దీన్ని కూడా ఓపెన్ చేశాక కటింగ్ అనేది చేసేయండి నీట్గా. మరీ ఎక్కువ లోతు ఏం తీయకండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీస్తే సరిపోద్ది. అలాగని చెప్పి 1/4 ఇంచ్ కూడా తీయకండి, మ్యాక్సిమం 1/2 ఇంచ్ నుంచి 30 ఇంచ్ వరకు అయితే లోతు తీసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా. 1/2 ఇంచ్ అయితే అందరికీ సరిపోద్ది. ఇంకా కొంతమంది 30 ఇంచ్ తీయమంటే మరీ లోపల కట్ చేసేస్తారు, బ్లౌజ్ చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఎట్టయితే లోతు తీసుకున్నామో అటు ఇటు కూడా ఎఫ్ అని ఒక మార్కింగ్ పెట్టుకోండి. సో మనకేంటంటే స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. లోతు తీసుకున్న వైపు కనిపిస్తుంది కదా క్లియర్గా, ఇలా మార్కింగ్ పెట్టుకుంటే అందుకోసం. సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, మనకి సింపుల్గా అయిపోద్ది. హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ అంతే, ఇంకేం ఉండవు, షేప్ బెల్ట్లు అలాంటివి ఏమి ఉండవు. సో అయితే కానీ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ సైడు ఫ్రంట్ పార్ట్కి అలానే బ్యాక్ పార్ట్కి మనం కింద పట్టీ అయితే జాయింట్ చేయాలి కదా, దానికోసం అని చెప్పి నాకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది ఎలానో ఫ్రంట్ పార్ట్కి యూజ్ అవ్వదు కదా అని చెప్పి దీంట్లోనే నేను ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కింద పట్టీ అతుకుతాం కదా, అంటే బ్యాక్ పార్ట్కి చూడండి బ్యాక్ బెల్ట్ అతుకుతాం కదా, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే అతకాలి. ఇది షేప్ బెల్ట్ రాదు కాబట్టి. సో దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే నేను చూస్తున్నాను, ఆ పట్టీలు అనేవి కటింగ్ చేసుకోవడానికి ఇలా చెక్ చేస్తున్నాను ఎంతవరకు ఎంత పొడవు అయితే వచ్చాయనేది. ఇలా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో మనం ఇప్పుడు అవైతే కటింగ్ అనేది చేసేద్దాం. దీనికోసం ఎలా కటింగ్ చేయాలంటే మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే వెడల్పు ఉందో అంత వెడల్పుకి ఒక మార్కింగ్ అనేది ఉండాలి. ఇలా బ్యాక్ పార్ట్ చూసారా, అది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి ఒక చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇలా అక్కడికి కటింగ్ చేసేయండి ఆ పీస్ని. అలాగా మనకి ఎక్కువ పీస్లే అవసరం అవుతాయి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా వేయాలి కదా. ఓన్లీ బ్యాక్ పార్ట్కి అయితే ఒక లైన్ డ్రా చేస్తే సరిపోద్ది, ఒక పొర అయితే.
అంటే డబల్ ఉన్నాయి కదా ఇవి, సో అందుకోసం అని చెప్పి ఇలా ఇటు కూడా సమానంగా ఉండేలా కట్ చేసేయండి. మీకు ఆటోమేటిక్గా బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తే దాని ఎదురుగా ఈ పీస్ అయితే మిగులుతుంది, ఇందులో మీరు కటింగ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ 1.5 ఇంచు పొడవు ఉండేలా చూడండి, ఇలా టేప్తో చూపిస్తాను. 1.5 ఇంచు ఉండాలి పొడవు అనేది ఇలా. ఎందుకంటే మనం ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేస్తాం కదా, తర్వాత దానికి జాయింట్ చేస్తాం కదా, అంటే ఒక 3/4 ఇంచు వరకు కూడా మనకి ఖర్చే ఉండాలి ఇందులో. మిగిలిన 3/4 ఇంచు బ్లౌజ్కి అయితే ఉంటుంది కదా, ఇలా ఉండేలా ఇవి 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇలా ఒక 3 లైన్స్ డ్రా చేసుకుంటే మొత్తం 6 పీసెస్ అయితే వస్తాయి. మనకి ఇంకా మిగులుతాయి 1-2 పీసులు, కానీ ఎక్స్ట్రా తీసుకుంటే ఏమైపోయింది, మిగిలిపోతాయి కదా, అందుకని నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా ఒక 6 పీసెస్ అయితే వస్తాయి, ఫ్రంట్కి బ్యాక్కి కూడా టోటల్గా సరిపోతాయి. ఇలా ఈ విధంగానే మనం క్రాస్గా నెక్ పీసెస్ కూడా కటింగ్ చేసేయాలి. నేనైతే ఇక్కడ కటింగ్ చేయలేదు ఈ వీడియోలో, అవి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ చేసుకున్నాను, సో అందుకే ముందే చెప్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్లో క్రాస్ పీసెస్ కూడా 1 లేదా 1.5 ఇంచు ఉండేలా క్రాస్ పీసెస్ కూడా క్రాస్గా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఒక 3-4 పీసెస్ డబల్ లేయర్స్ మీద ఉండేలా కటింగ్ అనేది చేసేయండి. ఇవి కూడా పక్కన పెట్టేయండి. అలానే మనకి బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ చేసిన అక్కడ వచ్చిన పీస్ ఉంటుంది కదా, దాన్ని మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్స్కి కాజెస్కి వాడచ్చు, ఉక్స్ పట్టి కాజే పట్టి కోసం. ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఓపెన్ అనేది వస్తుంది కదా ఈ బ్లౌజ్కి అయితే. మీకు బ్యాక్ సైడ్ ఓపెన్ అనుకోండి, బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసుకున్నప్పుడే ఓపెన్ సైడ్ పెట్టుకొని కటింగ్ చేసుకోండి. ఇది నాకు ఫ్రంట్ సైడ్ ఓపెన్ కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉన్న వైపు పెట్టుకొని కటింగ్ చేస్తున్నాను. అయితే నేను ఓపెన్స్ ఉన్న వైపు బ్లౌజ్ పీస్ పెట్టాను, కానీ అది సెట్ అవ్వలేదు నాకు, అంటే బ్లౌజ్కి సరిపోవట్లేదు క్లాత్, అందుకని నేను ఇటువైపు రివర్స్ చేశాను. నేను 1.5 ఇంచు మీటర్న్నర తీసుకున్నానని చెప్పాను కదా లైనింగ్, అందుకే నాకు ఎక్కువ లైనింగ్ ఉంది, అందుకే హ్యాండ్స్ పైన ప్లేస్ ఉంటుంది కదా అక్కడ నేను కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్లోజ్ ఉన్న సైడే పెట్టుకున్నాను, మీరు ఓపెన్స్ ఉన్న సైడ్ అయినా క్లోజ్ ఉన్న సైడ్ అయినా ఎటువైపు పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇలా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ని, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజే పట్టి జాయింట్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి, దాని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్కి కనుక ఉక్స్ పట్టి కాజే పట్టి వేయాలనుకుంటే, బ్యాక్ సైడ్ ఓపెన్ కావాలనుకుంటే బ్యాక్ పార్ట్కి ఇలా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలా పెట్టుకొని అప్పుడు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఓపెన్స్ ఉన్న సైడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకొని క్లోజ్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి మీరు బ్యాక్ సైడ్ ఓపెన్ కావాలంటే. లేదు ఫ్రంట్ సైడ్ ఓపెన్ కావాలంటే బ్యాక్ పార్ట్ని క్లోజ్ ఉన్న సైడ్ కటింగ్ చేసుకుని ఓపెన్ ఉన్న సైడు ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎటు ఓపెన్స్ కావాలో ఆ పార్ట్కి ఒక 1/4 ఇంచు ఇలా ఎక్స్ట్రా ఉండేలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు అడ్డుగా కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. ఇప్పుడు ఏదైతే 1/4 ఇంచు నిలువుగా మార్కింగ్ చేస్తామో అడ్డుగా కూడా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేయండి ఇలా. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ కదా, మనము ఫ్రంట్ పార్ట్లు స్టిచ్ చేశాక బ్లౌజ్ అనేది కొంచెం పైకి లెగిసి లెంత్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది, సో అందుకోసం ఒక 1/2 ఇంచ్ అనేది కింద ఖర్చు కోసం తీసుకోండి ఎక్స్ట్రా, బ్యాక్ పార్ట్ కంటే కూడా ఎక్స్ట్రా ఈ విధంగా. ఇప్పుడు కిందకి తీసుకున్న ఈ 1/2 ఇంచ్కి ఇటువైపు తీసుకున్న ఈ 1/4 ఇంచ్కి కార్నర్ అని చూసారా, అక్కడ మనం బ్యాక్ పార్ట్ని అయితే పెట్టుకోవాలి చక్కగా. నేను పెడతాను చూడండి, అలా పెట్టుకోవాలి. కిందకి 1/2 ఇంచు మన వైపుకి ఒక 1/4 ఇంచు ఖర్చుల కోసం పెట్టుకొని బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా. ముందే నేను ఎందుకు మార్కింగ్ చేస్తానంటే ఈజీగా ఉంటుంది, ఇది పెట్టినప్పుడు కనిపిస్తుంది కదా నీట్గానే. ఇలా చూసారు కదా, కిందకి 1/2 ఇంచు ఇటువైపు 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసేయండి నీట్గా. ఎలా ఉందో అలా చేసేయండి, యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసేయండి, ఇంకేం చేంజ్ చేయకండి. సేమ్ బ్యాక్ పార్ట్ నెక్తో సహా ఎలా ఉంటే అలాగా పెట్టేసుకోండి. వీడియో కొంచెం లెంత్గా ఉంది కదా,
మీకు బ్లౌజ్ కటింగ్ నీట్గా రావాలి, పూర్తిగా రావాలంటే మాత్రం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండానే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా వచ్చేస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే 100 వీడియోలు 10 రోజులు చూసే కంటే ఒక వీడియోని పూర్తిగా ఒక గంట అయినా సరే ఒక వీడియోని పూర్తిగా చూస్తే నీట్గా వచ్చేస్తుంది కదా అని చెప్పి నేను ఇలా పెట్టేశాను వీడియోని. లెంత్ అయినా సరే పర్లేదని చెప్పి ఇలా నెక్ కూడా డ్రా చేసేయండి యాజ్ ఇట్ ఈజ్గానే. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మొత్తం కూడా డ్రా చేసేయండి యాజ్ ఇట్ ఈజ్గా. ఇలా పూర్తిగా స్పీడ్గా పెట్టేస్తే చాలామందికి అర్థం కావట్లేదు, అడుగుతున్నారు ఎంత స్పీడ్ ఏంటి సిస్టర్ కొంచెం స్లోగా చెప్పండి అని. అందుకే నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే నేను కటింగ్ చేశానో అలానే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేశాను రికార్డ్ చేసి. మరి ఏం అసలు ఎడిటింగ్ అనేది చేయలేదు వీడియోకి. సో దట్ అలా అయితే ఏంటంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది, స్లోగా నీట్గా అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి ఇలా అయితే పెట్టాను. ఓకేనా, ఇలా నీట్గా చంకరౌండ్ కూడా మార్కింగ్ అనేది చేసేయండి. ఇక్కడ ఇటువైపు ఖర్చు దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసేయండి. అయితే ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా, ఇక్కడ ఏంటంటే కిందన 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ కదా, మనం డాట్స్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది. సో దానికోసం పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి, కిందన 1 ఇంచ్ వెడల్పు అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కిందన ఒక 1 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇలా చివరి ఖర్చుల సైడు. ఇది ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనము షేప్ అనేది స్టిచ్ చేశాక క్లాత్ తగ్గిపోతుంది, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పైకి లెగుస్తుంది కాబట్టి. సో అది తగ్గినా సరే మనకి అడ్జస్ట్ అవ్వడం కోసం అని చెప్పి ఇలా ఇటువైపు పై వైపున ఒక 1/2 ఇంచ్ కింద వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి మినిమం 6 నుంచి 7 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి 7.5 కూడా తీసేసుకోవచ్చు మీకు కావాలంటే. నేనైతే 6.5 ఇంచులు తీసుకున్నాను. చూసారు కదా, నెక్ వెడల్పు కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. కిందన పైన ఎంతైతే నెక్ వచ్చిందో బ్యాక్ పార్ట్కి మనం 1/2 ఇంచ్ ప్లస్ చేసి కింద మార్కింగ్ చేసాం కదా, దీనికి 1 ఇంచ్ ప్లస్ చేసి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైన నెక్ 2.5 వచ్చింది కదా, కింద 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అదే బ్యాక్ పార్ట్కి అయితే 2.35 ఇంచులు, ఫ్రంట్ పార్ట్కి అయితే 1 ఇంచ్ ప్లస్ చేయాలి. సో 3.5 ఇంచులు, ఇలా 3.5 ఇంచులు ఉండేలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ 3.5 ఇంచులు ఏంటంటే ఫ్రంట్కి మనం చూసామా 1/2 ఇంచ్ విడిచిపెట్టేసాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ కలపకుండా. నేను వీడియో చూసుకోలేదు, బ్లౌజ్ని కొంచెం ముందుకు జరిపి ఉండేదాన్ని చూసుంటే, సో అందుకే మీకు అది కనిపించట్లేదు. ఇలా ఏమీ లేదు, మనం తీసుకున్న 1/2 ఇంచుని విడిచిపెట్టేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేయాలి నెక్ అనేది. పైన కూడా 2.5 ఆ 1/2 ఇంచ్ ముందు ఖర్చు విడిచిపెట్టేసే మార్కింగ్ చేసాం, అది గుర్తుపెట్టుకోండి. ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ లానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయండి నీట్గా. నేను చూసుంటే మీకు కొంచెం ముందుకు జరిపి ఉండేదాన్ని, అది చూసుకోలేదు నేను, కరెక్ట్గానే ఉందేమో అనుకున్నాను. సో ఇలా అయితే మార్కింగ్ చేసేయండి. ఏం లేదు, ఆ ముందు 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఈ 3.5కి మార్కింగ్ చేయండి. నెక్ కూడా 2.5, ఆ 1/2 ఇంచుని అసలు మీరు విడిచిపెట్టేయండి ఖర్చు అనేది ఎక్స్ట్రా ముందుకి. ఇలా కరెక్ట్గా నెక్ అనేది డ్రా చేసేసాం కదా. ఇప్పుడు ఇదిగోండి చూపిస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ పాయింట్ కోసం పైనుంచి కిందకి నడుము లూజ్ 28 ఇంచుల లోపల ఉందనుకోండి, 25 ఇంచుల లోపల ఉందనుకోండి, 10 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇలా పైనుంచి కిందకి నడుము లూజ్ 30 ఇంచులు కానీ లోపల ఉంటే 10.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. నడుము లూజు 30 ఇంచులు దాటి ఉంటే 11 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇది 29 కదా నడుము లూజు, అందుకని చెప్పి పైనుంచి కిందకి 10.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాను. అలానే వెడల్పు ఇక్కడ 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి నడుము లూజ్ 25 ఇంచుల లోపల ఉంటే 3.5 ఇంచులు తీసుకోండి. 25 ఇంచుల నుంచి 30 ఇంచులు మధ్యలో కానీ ఉంటే 3.35 ఇంచులు తీసుకోండి.
30 ఇంచులు దాటి ఉంటే 4 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న మార్కింగ్కి వెడల్పు ఎదురుగా చెస్ట్ పాయింట్ కోసం ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు కింద నుంచి అన్ని మెజర్మెంట్స్ కూడా ఈ 1/2 ఇంచుని విడిచిపెట్టేసే తీసుకోండి చెప్తున్నాను. ఇక్కడ కిందన వెడల్పు 2.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. 2.5 ఇంచులకి. అయ్యో మీకు చెప్తున్నాను, నేనే మర్చిపోయి 1/2 ఇంచు కలిపి మార్కింగ్ చేస్తాను. అదేం అయిపోదు, కానీ మీకు ముందే చెప్తున్నాను. ఆ 1/2 ఇంచు విడిచిపెట్టేసి ఆ 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. నాదే మిస్టేక్ అక్కడ. ఇక డాట్ వెడల్పు వచ్చేసి 25 ఇంచుల లోపల ఉంటే 2 ఇంచులు తీసుకోండి. 25 ఇంచుల నుంచి 30 ఇంచుల మధ్యన ఉంటే 2.5, 30 ఇంచులు దాటి ఉంటే 2.5. ఇక్కడ నేను 2.5 తీసుకున్నాను. కింద తీసుకున్న 1/2 ఇంచు లైన్ దగ్గర నుంచి పైకి 1 ఇంచుకి ఒక లైన్ అనేది డ్రా చేయండి. కింద 1/2 ఇంచు దగ్గర నుంచి పైకి 1 ఇంచుకి ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఇలా చూసారు కదా, ఇలా డ్రా చేసేసి ఇక్కడికి ఇలా షేప్ ఇచ్చేయండి. 1 ఇంచ్ తీసుకున్నాం కదా మార్కింగ్, అక్కడికి ఇలా కొంచెం వంపుగా ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి. కొంచెం షేప్ అనేది వస్తుంది. మరి స్ట్రైట్గా లైన్ డ్రా చేయకండి, ఇటువైపు లాగా అటువైపు. ఇలా కొంచెం వంపుగా షేప్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ పైన మనకి చంక్రౌండ్ దగ్గర క్రాస్గా తీసుకున్నాం కదా ఒక మార్కింగ్, క్రాస్గా ఒక మార్కింగ్ తీసుకున్నాం కదా, దాన్ని అయితే మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి నేను పెడతాను అలా. ఇలా స్కేల్తో క్రాస్గా మనము మార్కింగ్ పెట్టుకున్నాం కదా 1.5, అది ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇలా ఆ మిడిల్ పాయింట్కి అక్కడ కూడా చిన్నది మార్కింగ్ పెట్టుకోండి. ఇలా అంటే మనకి పాయింట్ కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టుకొని దీనికి కలిపేయాలి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ పెట్టుకొని లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నా చుట్టూ డిస్టర్బెన్స్గా ఉంది, వాటిని పట్టించుకోకండి, ఇగ్నోర్ చేయండి, ఓకేనా. ఇలా 1/2 ఇంచ్కి లోత్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి కలిపేయండి. ఇలా నీట్గా ఇలా కలిపేసుకోండి. షేప్ అనేది వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్కి. సో ఇది చూసారు కదా వీడియోలో, ఇలా అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. అంటే మనకి పైన చంక దగ్గర ముడత రాకుండా ఉండడం కోసం ఇలా కింద చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా చూస్తారు కదా, నేను వీడియోలో ఎలా అయితే అలా కొంచెం పైకి వెళ్ళే కొలిది ఆ 1/2 ఇంచ్కి అయితే కలిపాను. ఇలా స్టార్టింగ్ నుంచి కాదు, సగం నుంచి, ఓకేనా. ఇలా నేను వీడియోలో ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది. సో ఇంతండి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేయడమే. ఇంకా నీట్గా కటింగ్ అనేది చేసేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా దీని తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనా. స్టిచ్చింగ్ ఈజీ అండి, కటింగే కొంచెం మారుతూ ఉంటుంది సైజులు బట్టి. స్టిచ్చింగ్ మాత్రం అంతా కూడా ఒకటే, ఏ సైజ్ అయినా సరే స్టిచ్చింగ్ అనేది ఒకలాగే ఉంటుంది, కటింగే మారుతుంది. సో ఇలా అయితే మనం నెక్ కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మొత్తం కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియో మధ్యలో దేనికో వెళ్ళాను పక్కకి, మర్చిపోయాను, అది ఎడిటింగ్ చేయలేదు కదా, అందుకే కొంచెం సైలెన్స్ వచ్చింది మధ్యలో. ఇలా మొత్తం కూడా కటింగ్ అనేది చేసేయండి నీట్గా. ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు ఒకసారి, మీకు అంత డౌట్ అనిపిస్తే ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ పైన అయినా సరే నేర్చుకోవడం కోసమైనా మార్కింగ్ చేసి కటింగ్ చేసి స్టిచ్ చేసి ఒకసారి మీ సైజు స్టిచ్ చేసుకొని వేసుకొని చెక్ చేయండి. మీకు సెట్ అయిన తర్వాతనే, కాకపోతే మీరు కస్టమర్స్ వాటిపైన ట్రై చేసుకోవచ్చు మీకు డౌట్గా కానీ అనిపిస్తే, ఓకేనా. ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ పైన కటింగ్ అనేది ట్రై చేసి ఆ తర్వాత స్టిచ్ చేసి మీరే వేసుకొని ఫినిషింగ్ చూసిన తర్వాతనే కస్టమర్స్ కూడా
ట్రై చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లంగా అనిపించినా, డౌట్గా అనిపించినా కూడా. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా ఇలా కటింగ్ చేసి తీసేయండి. ఇలా ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఈ పావించు షేప్ కూడా ఇలా కట్ చేసేయండి. ఇలా చేసాక కింద కూడా ఈ షేప్ అనేది కట్ చేసేయండి. ఇలా దీనికైతే ఏమీ షేప్ బెల్ట్ అయితే రాదు. చెప్పాను కదా, ఇందాక కటింగ్ చేశాను కదా పట్టి, అదే. ఇక్కడ చిన్న కట్ ఇచ్చేయండి చెస్ట్ పాయింట్ దగ్గర. ఇలా అంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న కట్ అనేది ఇచ్చుకోండి. స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా దానికి అది జాయింట్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అంతే అండి. మనకి ఫ్రంట్ సైడ్ ఓపెన్ వస్తుంది కదా ఈ బ్లౌజ్కి, అందుకే ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసి మిడిల్కి ఇక్కడైతే కటింగ్ అనేది చేసేయండి. అదే బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే బ్యాక్ పార్ట్ కలా మీరు ముందే బ్యాక్ సైడ్ ఓపెన్ ఉన్న సైడ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా కటింగ్ అనేది చేసేయండి ఈ విధంగా. అంతే అండి. నెక్ పీసెస్ అయితే చెప్పాను కదా, నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే కటింగ్ చేసుకున్నాను, అందుకే వీడియోలో నెక్ పీసెస్ అయితే చూపించలేదు. ఏం లేదు, నెక్ పీసెస్ 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకొని క్రాస్గా లైన్స్ డ్రా చేసుకొని నెక్ పీసెస్ కూడా కటింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. ఇలా కటింగ్ చేసాక ఇలా అయితే వస్తాయి మనకి పీసెస్ అనేవి. ఈజీగా ఉంటుంది, పెద్ద కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. ఒకసారి కానీ మీరు పూర్తిగా వీడియో కానీ స్కిప్ చేయకుండా చూసారంటే వచ్చేస్తుంది ఇలా.